సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా ఉన్నతంగా గోచరిస్తూ ఉన్నది. నిజానికి గురుబలం తిరిగి రావడం, శుక్రుడు, బుధుడు, రవిగ్రహము, ఈ గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం, అష్టమ కుజగ్రహ తాలూకు దోషం ఉన్నప్పటికీ, అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితిగతులు ఉన్నప్పటికీ, చంద్ర, గురు, బుధ, శుక్ర, రవి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు. మరీ ముఖ్యంగా గత వారంతో పోల్చుకుంటే ఒకేసారి పెరిగినటువంటి అనుకూలత ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనివల్ల ఎక్కడ మోసపోతున్నాం, ఎక్కడ ఏ విధంగా చాకచక్యంగా తప్పించుకోవాలి, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తున్నారు లేదా ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి విషయాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సప్తమ స్థానంలోకి గురుడు రావడం వల్ల ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టి, అటు ఉద్యోగము, వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారము, లేదా రొయ్యల చెరువులు, చేపల చెరువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు, టెక్స్టైల్ బిజినెస్లు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి, ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవి ఎవరైతే చేస్తున్నారో, అలాగే బ్రాడ్కాస్టింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఉంటుంది. ముఖ్యంగా అప్పుల బాధ నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలాగే మాట పట్టింపులు తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఇతరులతో ఉండేటువంటి ఆఖరికి తోబుట్టువులు, బంధువులు, తల్లిదండ్రులు, ఇంటి పక్క వారితో సైతం ఉన్నటువంటి మాట పట్టింపులు, విభేదాలు సైతం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. నూతన గృహ, వాహన, వస్తు, ఆభరణ, వస్త్రాలకి సంబంధించినటువంటి కొనుగోలు లేదా అమ్మకాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, అదేవిధంగా తీర్థయాత్ర సందర్శనం, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మనసుకు నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శనం చేస్తూ నచ్చినటువంటి విధంగా ఉండడానికి, ఆర్థిక పరిపుష్టికి, ఆరోగ్య లాభానికి, అలాగే కుటుంబ పరిస్థితులు బాగుండడానికి అన్ని విధాలుగా కూడా ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. విదేశయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా గ్రీన్ కార్డు కోసం పడేటువంటి ఇబ్బందులు సైతం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంతేకాకుండా చదువరులకు ఇది చాలా మంచి కాలము. కాబట్టి వృశ్చిక రాశి వారి గ్రహస్థితి చాలా మెరుగుపడింది. మరింత శుభ ఫలితాలని ఆశించడానికై, అష్టమ కుజ దోష నివారణకై సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి ధనురాశి.